హాయ్ అండి. ఈరోజు మనము ఈ వీడియోలో అయితే తొలేకాదశి వచ్చింది కదండి. తొలేకాదశి ఈరోజు మనము కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే పేలపిండి. అందరికీ తెలిసే ఉంటుందండి, ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకునే ఉంటారు. ఇప్పుడైతే రెడీమేడ్గా కూడా దొరుకుతుంది. కానీ మన ఇంట్లో ఉన్న వస్తువులతో పేలపిండి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. అసలు మామూలుగా పేలపిండి ఎలా తయారు చేస్తారంటే, జొన్నలు ఉంటాయి కదండి, జొన్నలతో పేలాలు చేసి ఆ పేలాలతో పేలపిండి చేస్తారు. ఈరోజైతే నా దగ్గర జొన్నలు లేవు కాబట్టి మన ఇంట్లో ఏమున్నాయో ఆ వస్తువులతో అయితే మీకు ఈరోజు తయారు చేసి చూపిస్తున్నాను. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇది కూడా ఆ ఫ్యామిలీకి చెందింది, జొన్నల ఫ్యామిలీకి చెందిందేనండి. ఏంటి అది అని అంటే చూపిస్తానండి. చూపించే ముందు మీరందరూ కూడా మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారండి, అలాగే వీడియోస్ చూస్తున్నారు, అలాగే కొత్త సబ్స్క్రైబర్స్ కూడా మనకి వస్తున్నారు. వీరందరికీ కూడా నా తరపు నుంచి కృతజ్ఞతలు, అలాగే తొలేకాదశి శుభాకాంక్షలు. ఓకేనా? మరి ఇప్పుడైతే మనము ఈ వీడియోలో అసలు పేలపిండి ఎలా తయారు చేసుకోవాలో, ఏం కావాలో చూద్దాం. ఇదిగోండి, ఇవి మొక్కజొన్న విత్తనాలు, పాప్కార్న్ సీడ్స్ తెలుసు కదండి. ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు అవైలబుల్గా ఉంటున్నాయి, దొరుకుతున్నాయండి. ప్రతి సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి. ఇవైతే మనము ఎప్పుడైనా ఇంట్లో తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం పిల్లల కోసం అని చెప్పేసి. అందుకని చెప్పేసి ఈ సీడ్స్తో నేను ఈరోజు మీకు తయారు చేసి చూపిస్తాను. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇప్పుడైతే మనము ఈ పేలపిండి కోసం ఏమేం కావాలంటే, ఫస్ట్ మనం ఆయిల్ తీసుకోవాలండి. బాండీలో ఆయిల్ని మనము 2 స్పూన్లు, ఎక్కువ వద్దండి, చిన్న స్పూన్స్ అయితే 2 స్పూన్స్ వేసుకోండి, పెద్ద స్పూన్ అయితే 1 సరిపోతుంది. ఇలా మనం ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్. తర్వాత దీనిలో మొక్కజొన్న విత్తనాలు, మొక్కజొన్న విత్తనాలని మనము ఇలా వేసేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మనము ఇప్పుడు సిమ్లో పెట్టుకొని వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను. ఇప్పుడు మనము ప్రతి గింజకు కూడా ఆయిల్ అప్లై అవ్వాలి. కంపల్సరీగా ఆయిల్ని ప్రతి గింజకి పట్టే విధంగా మనము ఒక్కసారి కలుపుకోవాలండి. అలా కలుపుకుంటే ఈవెన్గా మనకి వస్తాయి అన్నమాట, ఆయిల్ అన్నిటికీ పడితే. చాలా సింపులేనండి. ఇలా మనం ఆయిల్ పట్టించిన తర్వాత గింజకి దీని మీద అయితే మనము లిడ్ పెట్టుకోవాలి. లిడ్ కంపల్సరీ పెట్టుకోవాలండి. చూస్తున్నారండి, ఇప్పుడైతే మనకి ఈ పేలాలన్నీ బాగా ఫ్రై అవుతున్నాయి, లోపల ఎగురుతున్నాయండి డ్యాన్స్ వేస్తున్నట్లు. పేలాలు భలే టపా పేలుతూ ఉంటాయి. మనం దీపావళి మందులు కలుస్తుంటే పేలినట్లుగా అలా పేలుతూ ఉంటాయండి. మీతోనే కదండి సరదాగా మాట్లాడేది నేను, అందుకని చెప్పేసి ఏదో సరదాగా 2 మాటలు మాట్లాడుతున్నాను. చూస్తున్నారా? కనిపిస్తున్నాయా అండి మీకు? లిడ్ లోపల నుంచి వైట్ కలర్లో కనిపిస్తున్నాయి, చూస్తున్నారా? అవే మొత్తానికి మనకి ఈ పాప్కార్న్ లాంటి పేలాలు అయితే రెడీ అయిపోయినాయండి. చూస్తున్నారా? అవిగోండి, చక్కగా మనకి తెల్లగా మల్లె పువ్వుల్లాగా ఇప్పుడు కూడా పెళ్తున్నాయండి. 1 అలా ఏమైనా ఉన్నాయేమో, ఇప్పుడు కూడా పెళ్తున్నాయి. ఇట్లా మనము మొత్తం పేలిన తర్వాత, పేలాలన్నీ రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ మనము మిక్సీ జార్లో 2 యాలకులు తీసుకున్నాము. అలా తీసుకుని తర్వాత దీనిలో ఈ పేలాలు ఉన్నాయి కదండి, అవైతే దీనిలో వేసుకుందాం. మొత్తం ఇలాగా దీనిలో మిక్సీ జార్లోకి అయితే తీసుకుందాం. ఫస్ట్ మనము ఈ పేలాల వరకే మిక్సీ చేసుకోవాలి. ఊరికనే పొడి అయిపోతుందండి. చూస్తున్నారా? చక్కగా మనకి పొడిలాగా వచ్చింది, బాగా పౌడర్ లాగా. నెక్స్ట్ ఇందులో మనము బెల్లం తీసుకుందాం. నా దగ్గర బెల్లము
కొంచెం పౌడర్ చేసే పెట్టుకుంటాను, అది అయిపోయిందండి. అందుకని చెప్పేసి బెల్లం పౌడర్ అయితే ఇప్పుడు వేసుకుందాం. ఇది కూడా మనము ఇట్లాగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ బెల్లం పౌడర్ని అలాగే ఈ పేలాల పౌడర్ని రెండింటిని మిక్స్ చేసుకోవాలి. ఏం లేదండి, చాలా సింపులే, కానీ ఇది మన ట్రెడిషనల్. మనము ఎప్పుడు కూడా ట్రెడిషనల్ ఫుడ్స్ని మర్చిపోకూడదు. ఇందులో పెద్దవాళ్ళు ఎందుకు అప్పుడు ఇలా తయారు చేసుకునేవాళ్ళు అంటే ఐరన్ కంటెంట్ అందుతుంది, బెల్లం ఉంటుంది కాబట్టి. అలాగే మొక్కజొన్నలు అంటే జొన్నల ఫ్యామిలీకి ఏవైనా సరే మనకి ఇవి మన బాడీకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి అన్నమాట. ఆరోగ్యరీత్యా వాళ్ళు ఇవన్నీ ఇట్లాంటివి తినేనండి గట్టిగా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. జొన్నలు తినడం వల్ల ఎంత మంచిదో మీ అందరికీ కూడా ఇప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు పాటిస్తున్నారు మళ్ళీ. అందుకని చెప్పేసి మనము కనీసం పండగలకి పబ్బాలకైనా సరే ఇంటికాడ ఉంటాం కదండి, ఆఫీసులకి వాటికి వెళ్ళకుండా మనకి హాలిడేస్ ఇస్తుంటారు కదా, చిన్న చిన్న పండగలకి పైన పండగలకైతే ఇస్తుంటారు కదా, అప్పుడు మనము ఇట్లాంటి ట్రెడిషనల్ ఫుడ్స్ని పిల్లలకు కూడా గుర్తు చేయాలి, మర్చిపోకూడదు. ఇప్పుడు మొత్తం ఇలా మిక్స్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మనం ఈ రెండింటిని కలిపి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం. అప్పుడు రెండు బాగా మిక్స్ అవుతాయి. మనం చేతితో కలిపే కన్నా ఇలాగా మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడైతే చాలా ఫైన్గా వచ్చిందండి, పౌడర్ లాగా. అసలు మనం ఇలాంటి ఫుడ్స్ మాత్రం మర్చిపోకూడదండి, ఎంతో హెల్త్ మనకి. మళ్ళీ మనము ఆ జంక్ ఫుడ్లు తినడం వల్ల మధ్య మధ్యలో ఆరోగ్యరీత్యా మనకి ఆరోగ్యం ఎలాగా పాడైపోతుందో దాన్ని మళ్ళీ మనము బాగు చేసుకోవాలంటే ఏం చేయాలి, ఇలాంటి ఫుడ్స్ అయితే మాత్రం తప్పకుండా తీసుకోవాలి. నెక్స్ట్ ఈ పౌడర్ కూడా మళ్ళీ నేను మిక్సీ చేసుకుంటాను. ఎన్నిసార్లు మీకు ఎందుకు చెప్తున్నానంటే మన పాతకాలపు వంటలు చాలా మంచిదని, అందరూ ఇలాగ తప్పనిసరిగా చేసుకుంటారని మీకు చూపిస్తున్నాను. మొత్తం నేను గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది. అలాగే ఇంకొక విషయం చెప్తానండి, ఇది మనము ఇలా తినలేము అనుకుంటే ఇంకా ఫైన్గా కావాలంటే జల్లెడ పట్టుకోండి. మా ఇంట్లో అయితే ఇలాగ తినేసేస్తారు కాబట్టి నేను ఇలాగ ఉంచేసుకుంటున్నాను. ఇంకా మరి పౌడర్ లాగా రావాలి అనుకుంటే మాకైతే ఇలాగా కొంచెం పలుకుగా ఉన్నట్లుగానే తింటారనమాట. ఇంకా ఫైన్గా మెత్తగా కావాలనుకునే వాళ్ళు ఒకసారి జల్లెడ పట్టేసుకుంటే సరిపోతుంది. మనము మన హెల్త్ని రికవర్ చేసుకోవాలి. మధ్య మధ్యలో జంక్ ఫుడ్ వల్ల మనకి హెల్త్ మాత్రం పాడైపోతుంది. అట్లా పాడైపోయినప్పుడు మనం ఇట్లాంటి ఫుడ్ తీసుకుంటే మనకి హెల్త్ రికవర్ అయిపోయి మళ్ళీ హెల్తీగా ఉంటాం. చూస్తున్నారా, మనకి స్పెషల్గా ఎంతో స్పెషల్ అండి. తొలి ఏకాదశికి ఈ స్పెషల్ కంపల్సరీ చేసుకుంటారు. పాతకాలం నాటి డిష్ అండి ఇది. తప్పకుండా మీ అందరూ కూడా ట్రై చేయండి. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి. తొలి ఏకాదశి స్పెషల్ అయితే నేను చేసి చూపించాను కదా, మీరు అందరు వీడియోస్ చూస్తున్నందుకు, అలాగే సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు, అలాగే కొత్త వాళ్ళు కూడా మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. అలాగే మరొకసారి తొలి ఏకాదశి శుభాకాంక్షలు.